ఒకటో పాఠం ఆహారంలోని అంశాలు. ఇలా ముఖ్యమైన పాయింట్లు చూసుకున్నట్లయితే, మనకు శక్తి అవసరమా? ఎందుకని? మనం నిద్రిస్తున్నప్పుడు కూడా శ్వాసక్రియ, రక్త ప్రసరణ మన శరీరంలో జరుగుతూనే ఉంటాయి. అందుకే నిద్రించే సమయంలో కూడా మనకు శక్తి అవసరం అని చెప్తుంటారు. ఆహారాంశాలు నిర్ధారించడం. పాలు, ఆలుగడ్డ, నెయ్యి, నూనె మొదలైన ఆహార పదార్థాలను సేకరించండి. 2 పరీక్ష నాళికలు, పరీక్ష నాళిక స్టాండు, పళ్ళెం, డ్రాపర్ అవసరం. వీటిని పరీక్షించడానికి కొన్ని రసాయనాలు కూడా అవసరం. పరీక్షించాల్సిన ఆహార పదార్థాలని పరీక్ష నాళికలో తీసుకోండి. కావలసిన రసాయన పదార్థాలను సిద్ధం చేసుకోండి. వాటితో పరీక్షించండి. పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష. సజల అయోడిన్ ద్రావణం తయారు చేయడం. పరీక్ష నాళికను తీసుకొని అందులో కొన్ని అయోడిన్ స్ఫటికాలు వేయండి. తర్వాత నీటిని కలుపుతూ పసుపు, గోధుమ రంగు వచ్చే వరకు సజలం చేయండి. పరీక్ష నాళికలో కొంచెం ఆహార పదార్థాన్ని తీసుకోండి. దానికి మీరు తయారు చేసిన కొన్ని చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని కలపండి. పదార్థం ముదురు నీలి రంగులోకి మారినట్లయితే అందులో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. బాగా పండిన అరటిపండు, కూర, అరటితో ప్రయత్నించండి. కొవ్వు పదార్థాలను నిర్ధారించే పరీక్ష. కొద్ది పరిమాణంలో ఆహార పదార్థాన్ని తీసుకొని ఒక తెల్ల కాగితం పైన నెమ్మదిగా రుద్దండి. కాగితం పారదర్శకంగా మారితే అందులో కొవ్వు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తుంది. మనం అప్పుడప్పుడు వడ లేదా దోశ లాంటి పదార్థాలను కాగిత ప్లేట్లో వేసుకొని తింటాం కదా. అప్పుడు కాగిత ప్లేట్ పైన వేసినప్పుడు ప్లేటు పారదర్శకంగా మారుతుంది. దీనికి కారణం కొవ్వు పదార్థాలు ఉండటం. ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయడం. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయడానికి 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ CuSO4 ను 100 మిల్లీలీటర్ నీటిలో కరిగించండి. 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయడానికి 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ను 100 మిల్లీలీటర్ల నీటిలో కరిగించండి. 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు 6 సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్లకు సమానం. ఒక శుభ్రమైన పరీక్ష నాళికలో పరీక్షించాల్సిన ఆహార పదార్థాన్ని కొద్దిగా తీసుకోండి. తీసుకున్న ఆహార పదార్థం ఘన పదార్థం అయితే దాన్ని పొడిగా నూరండి లేదా ముద్దగా చేయండి. 10 చుక్కల నీటిని చేర్చి బాగా కలపండి. 2 చుక్కల 2% కాపర్ సల్ఫేట్, 10 చుక్కల 10% సోడియం హైడ్రాక్సైడ్ను పరీక్ష నాళికలో వేసి బాగా కలపండి. రంగులో మార్పును గమనించండి. పదార్థం నీలి రంగు నుంచి వంకాయ రంగులోకి, ముదురు నీలి రంగులోకి మారితే ప్రోటీన్లు ఉన్నట్లు తెలుసు. బియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటే నూనెలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఆహారం పేరు, పిండి పదార్థం ఉందా లేదా, ప్రోటీన్లు ఉన్నాయా లేవా, కొవ్వులు ఉన్నాయా లేవా. బియ్యం పిండి పదార్థం ఉన్నది. ఆలుగడ్డ పిండి పదార్థం. పాలు ప్రోటీన్లు, కొవ్వులు. పెరుగు ప్రోటీన్లు, కొవ్వులు. బిస్కెట్ పిండి పదార్థం, కొవ్వులు కూడా ఉంటాయి. వ్యక్తి వయస్సు, చేసే పనిని బట్టి వివిధ పరిమాణాల్లో పిండి పదార్థాలు, కొవ్వులు అవసరం అవుతాయి. ఎదిగే పిల్లలకు పుష్టికరమైన ఆహారం కావాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే పాలు, మాంసం, పప్పులు మొదలైనవి చాలా అవసరం. ఇవి కాక స్వల్ప పరిమాణంలో విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా కావాలి. పుష్టికరమైన ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం. పీచు పదార్థాలు. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కొన్ని ఇతర అంశాలు కూడా ఉంటాయి. ఇవి కూడా మన శరీరానికి ఎంతో అవసరం. వాటిలో పీచు పదార్థాలు ఒకటి. పీచు పదార్థాలు కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్స్. అవి మన శరీరంలో జీర్ణం కావు. ఆహారంలో పీచు పదార్థం. బీరకాయ, బెండకాయ, చిక్కుడు, ఉడికించిన చిలకడ దుంప మొదలైన వాటిని తీసుకోండి. వీటిని ముక్కలు ముక్కలుగా విరిచి లేదా నలిపి చూడండి. సన్నని దారాలు లేదా నారల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వీటినే పీచు పదార్థాలు అంటారు. మనం ప్రతిరోజు చేసే భోజనంలో తగినంత పీచు ఉండేటట్లు చూసుకోవాలి. పీచు ఉండే ఆహార పదార్థాలు. పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు, చిలగడదుంప, బఠానీ, గుమ్మడి, చిక్కుడు, పాలకూర, అరటి, యాపిల్, బొప్పాయి మొదలైన వాటి ద్వారా మనకు పీచు పదార్థాలు లభిస్తాయి. నీరు మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన అంశాలలో నీరు ఒకటి. ప్రతిరోజు మనం తగినంత నీరు తాగాలి. పండ్ల నుండి, కూరగాయల నుంచి కూడా మనకు నీరు లభిస్తుందని మీకు తెలుసా? కూరగాయలలో, పండ్లలో నీరు ఉంటుంది. పండ్లను, కూరగాయలను కోసి చూడండి, అందులో నీళ్లు కనబడతాయి. దోస, టమాటా, చిక్కుడు, జామ, ఆలుగడ్డ, బీరకాయ, సొరకాయ వంటి కూరగాయల్లో నీళ్లు ఉంటాయి. పుచ్చకాయ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లలో నీళ్లు ఉంటాయి. మన శరీరానికి నీరు ఎందుకు అవసరం? నీటి అవసరాన్ని గురించి తెలుసుకునే కృత్యం.
నీరు కూడా ఆహార పదార్థమే. మనం తగినంత నీటిని తాగితే జీర్ణనాళంలో మనం తీసుకున్న ఆహారం సులువుగా కదిలే అవకాశం ఉంది. మన శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా నీరు చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజు మనం తగినంత నీరు తాగాలి. సంతులిత ఆహారం అనగానేమి? సంతులిత ఆహారం అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగిన పరిమాణంలో మీ భోజనాన్ని సంపూర్ణ ఆహారంగా చేసుకోవడం. పచ్చి కూరగాయల మిశ్రమం, తృణధాన్యాలు, పప్పు, పాలు తగినంతగా తీసుకోవాలి. స్వల్ప పరిమాణంలో కొవ్వు పదార్థాలు, నూనె, వెన్న, నెయ్యి మొదలైనవి తీసుకోవాలి. ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తినాలి. ప్రతిరోజు ఆహారంలో పచ్చి కూరగాయల మిశ్రమాలను తినడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసా, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, పల్లీలు మొదలైన ఎండిన పండ్లు, గింజలు శరీరానికి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తాయి. అయితే వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. సంతులిత ఆహారం చాలా చవక. సంతులిత ఆహారం అంటే ఖరీదైన ఆహారం కానక్కర్లేదు. అన్నం, రొట్టెలు, పప్పులు, కూరగాయలు, కొద్దిగా నూనె, కొంచెం బెల్లం ఆహారంగా తీసుకున్నట్లయితే మనకు అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించడం, వేయించడం, మళ్ళీ మళ్ళీ వేయించడం వలన వాటిలోని పోషకాలు నశించిపోతాయి. అదేవిధంగా కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే కూడా పోషకాలు నశిస్తాయి. నెయ్యి, వెన్న, జున్ను వంటి పదార్థాలు అప్పుడప్పుడు అవసరం మేరకు తీసుకోవాలి. జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి. మనం ప్రతిరోజు నూడిల్స్, బర్గర్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటే ఏమవుతుంది? వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఇతర పదార్థాలు అందకుండా పోతాయి, అంటే పోషకాలు. జంక్ ఫుడ్ తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల జంక్ ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది. ఇవి ఏ రకంగానూ పౌష్టికాహారం మనం ఎక్కువగా అన్నం తింటాం, కానీ ఉత్తర భారతదేశంలోని ప్రజలు చపాతీలు ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో గోధుమలు ఎక్కువగా పండుతాయి. వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ, ఆహారం తీసుకునే విధానం అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఆహారపు అలవాట్లు ప్రకృతి సౌందర్యాన్ని, వైవిధ్యాన్ని సూచిస్తాయి. ఆహారము, పోషకాల చరిత్ర. దాదాపు 170 సంవత్సరాల క్రిందటి వరకు పోషణపై కొంతవరకు మాత్రమే వైజ్ఞానిక సమాచారం ఉండేది. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశస్థుడైన లెవోయిజేర్ 1743 నుంచి 1793 వరకు చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. 1752వ సంవత్సరంలో జేమ్స్ లిన్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ అనే వ్యాధిని తాజా ఫలాలను, కూరగాయలను తినటం వల్ల నయం చేయవచ్చని కనుక్కొన్నాడు. 1952వ సంవత్సరంలో కొన్ని రకాల వ్యాధులను కొన్ని రకాల ఆహార పదార్థాలను తినటం వల్ల నయం చేయవచ్చని తెలిసింది. మన శరీరం ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని 19వ శతాబ్దపు పరిశీలనలో నిరూపించడం జరిగింది. మనం ఏమి నేర్చుకున్నాం? ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అనే అంశాలు ఉంటాయి. పీచు పదార్థాలు కూడా ఆహార పదార్థాల్లోని అంశమే. వివిధ రకాల కూరగాయలు, పండ్లలో పీచు పదార్థాలు ఉంటాయి. ఆహార పదార్థాల్లో అన్ని రకాల అంశాలు ఉంటాయి. వివిధ రకాల ఆహార పదార్థాల్లో అంశాల పరిమాణం వేరువేరుగా ఉంటుంది. పీచు పదార్థాలు మలబద్ధకాన్ని తొలగిస్తాయి. మన శరీరం బాగా పనిచేయాలంటే తగినంత నీటిని తాగాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమపాలలో ఉంటే అటువంటి ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు. ఇక్కడ ఖాళీలను పూరించడం అని మనం తీసుకునే ఆహారం సంతులిత ఆహారం కాకపోతే మనం డ్యాష్ వస్తుంది, అనారోగ్యం వస్తుంది. మన ఆహారంలో పీచు పదార్థాలు డ్యాష్ ఏర్పడకుండా నిరోధిస్తాయి మలబద్ధకం. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఎక్కువ పరిమాణంలో ఉండవలసినవి ప్రోటీన్లు, నూనె, కొవ్వులు మనకు డ్యాష్ ఇస్తాయి, తక్షణ శక్తిని. నెక్స్ట్ జతపరచడం. కారణాలు తెలపండి. పీచు పదార్థాలు మలబద్ధకాన్ని తొలగిస్తాయి. ప్రోటీన్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవి సూక్ష్మ పోషకాలు. కార్బోహైడ్రేట్లు శక్తినిస్తాయి.